పాటు అటు బీజేపీ నుంచి అందెం రామరెడ్డి గారు జూమ్ లో జాయిన్ అవుతున్నారు. అలాగే బీఆర్ఎస్ నుంచి లక్ష్మీ నరసింహారెడ్డి గారు కూడా జూమ్ లో జాయిన్ అయ్యారు. ముందుగా ఇద్దరికి గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎస్, మీతోనే స్టార్ట్ చేస్తాను. నరసింహారెడ్డి గారు, నిజంగానే హరీష్ రావు బీజేపీకి వెళ్తున్నారా? మంతనాలు ఏమైనా జరుపుతున్నారా? ముందుగా ప్యానెల్ లో పాల్గొన్నటువంటి పెద్దలు రామరెడ్డి గారికి, మీకు, జీ న్యూస్ వీక్షకులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలు చూస్తా ఉంటే నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఎందుకంటే ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితులలో ఇట్లాంటి పనికిమాలినటువంటి రాజకీయ ప్రచారాలతో కాలక్షేపం చేస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా స్పష్టంగా చూస్తున్నాం. ఇలా హరీష్ రావు గారు ఈరోజు తెలంగాణ ప్రజానికి కానివ్వండి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని కానివ్వండి, క్షేత్రస్థాయిలో కాపాడుకుంటూ నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా మనందరం కూడా చూడడం జరుగుతుంది. ఇదంతా కేవలం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ వైఫల్యాలను కప్పించుకోవడానికి, వాళ్ళు చేస్తున్నటువంటి తప్పిదాలను మరి డైవర్ట్ చేయడానికి ఇవి కొత్త రకమైనటువంటి ఎత్తుగడలు తప్ప ఇంకోటి లేదు. నిన్న అక్కడ జరిగిన మీటింగ్ ఏంటంటే వాళ్ళు చేస్తున్నటువంటి తప్పిదాలను డైవర్ట్ చేయడానికి ఇవి కొత్త రకమైనటువంటి ఎత్తుగడలు తప్ప ఇంకోటి లేదు. హలో, కంటిన్యూ చేయండి నరసింహారెడ్డి గారు, కంటిన్యూ చేయండి. రీసౌండ్ వస్తుంది మేడం. ఇప్పుడు క్లియర్ గా ఉందా? లేదండి, రీసౌండ్ వస్తుంది. పీసీఆర్ ఒకసారి చెక్ చేయండి, రీసౌండ్ వస్తుంది. మాట్లాడండి నరసింహారెడ్డి గారు, చెప్పండి. అంటే నిప్పు లేనిదే పొగరాదు అంటారు కదా, సో రేవంత్ రెడ్డి అంత ఓపెన్ గా కామెంట్స్ చేశారంటే రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు వాళ్ళ నోటికి అదుపు లేకుండా పోయింది. వాళ్ళు ఏం మాట్లాడుతారో వాళ్ళకి తెలియదు. ప్రధానంగా ఏం జరిగింది, గత కొన్ని రోజుల క్రితం వాళ్ళు 30 నెలల పరిపాలన పైన చేపించుకున్నటువంటి ఒక సర్వే, ఏదైతే సొంత సర్వే ఉందో ఆ సర్వే, అదే విధంగా కొన్ని నిఘా విభాగాలు చేసినటువంటి సర్వేల స్పష్టంగా వారికి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగితే కూడా 78 నుంచి 80 సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నది. మీరు ఏం చేసినా, తలకాయ కిందికి కాలు మీద చేసినా గానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదనేది స్పష్టంగా ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే వీళ్ళు బాగా ఫ్రస్ట్రేషన్లకు వెళ్ళిపోయింది. ఏం చేయాలో వీళ్ళకి దోస్తలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ రేపు పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే మళ్ళీ 20-30 ఏళ్ల దాకా కూడా కాంగ్రెస్ పార్టీని కూడా మందలించేటోడు లేకుండా, యాద్ చేసేటోడు లేకుండా అయ్యే పరిస్థితి ఉంది అనేది ఆ నివేదికలో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా ఏంటంటే నిన్న ఖమ్మంలో ఏదైతే సభ జరిగిందో, ఏదో ప్రజాశీర్వాద సభన అదేదో రైతు భరోసా కోసం సభ పెట్టింది. కేసీఆర్ గారు 11 సార్లు రైతు బంధు ఇచ్చి 12వ కూడా నిధులు సమీకరించి పెడితే ఎన్నికల సంఘం వీళ్ళే ఫిర్యాదు చేయడం వల్ల అయిపోయింది. అంటే 12 సార్లు రైతు బంధు నిధులు ఇస్తే ఎన్నిసార్లు మీటింగ్ పెట్టిరండి? ప్రతి ఎకరకు ఒకసారి మీటింగ్ పెట్టి మేమేందో చేసినాము, మేమేందో ఉద్ధరించినాం అని చెప్పి ఉచిత ప్రచారాలు తీసుకుంటే ప్రజలు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా వీళ్ళకి ఏమైపోయిందంటే ఎజెండా లేనటువంటి పరిపాలన అయిపోయింది. అడ్మినిస్ట్రేషన్ అనేది లేదు. ఎవడు ఏం చేస్తుండో తెలుసలేదు, ఏ మంత్రి ఎక్కడ పోతుండో తెలుసలేదు. అదే విధంగా అధికారులు కూడా ఏ పని చేస్తారో తెలుసలేదు. ఇప్పుడు అధికారులకు పొద్దున ఒక రకమైనటువంటి పని చెప్తారు, సాయంత్రం అంటే మధ్యాహ్నం తర్వాత అదే పనిని ఇంకో తిరిగా చేయమని చెప్తున్నారు. అంటే అధికారులు కూడా దిక్కుతోచని పరిస్థితిలో ఇవాళ ఉన్నటువంటి సందర్భం మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైతే హరీష్ రావు గారి పైన చేసిరో, నిన్న సభలో కూడా కొన్ని మాటలు మాట్లాడిరు. మేము 117 సీట్ల వరకు గెలుస్తున్నాము, మన నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది, 182 సీట్లలో మేము 117 సీట్లు గెలవబోతున్నాం అని చెప్తున్నారు. 117 సీట్లు కాదు, మీరు 2 సీట్లు గెలిస్తే చాలా ఎక్కువ. ఎందుకంటే ఇవాళ మైకుల ముందు కూర్చొని మాట్లాడు కాదు, గ్రామాలలో కానీ ఇలా రూరల్ ఏరియాలలో కానీ మీరు తిరిగితే ఒకసారి కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంది, కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా ఆదరిస్తారో మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఈరోజు ఇది దేవుళ్ళ మీద ఓట్లేసుడు, ఇవాళ దేవుళ్ళ మీద ఓట్లేసుడు మీకేం కొత్త కాదు. మీరు ఇస్తున్న ఏదైతే హామీలు ఉన్నాయో హామీల అమలు మేము చేస్తామని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి దేవుళ్ళ మీద మొత్తం
మీరు ఓట్లు వేసి చెప్పారు. దేవుళ్ళే భయపడుతున్నారు వీళ్ళు. ఎవరు మళ్ళీ ఎవరి మీద ఒట్టేస్తాడో ఏం చెప్తాడో ఆయన చేసేది ఆడ ఏం చేసి ఆడ అమలు చేసేది ఏం లేదు. ఉట్టిగానే మన మీద ఒట్లేసేటట్టు దేవుళ్ళే భయపడే పరిస్థితి వచ్చింది వీళ్ళు చేసే కథకు. ఇంకా దానికి వీళ్ళ సొక్కదనానికి వీళ్ళ కార్వాయికి హరీష్ రావు గారు బీజేపీలోకి పోతారు. హరీష్ రావు గారు బీజేపీలోకి పోనని చెప్పి కేసీఆర్ గారి మీద ఒట్టేసి చెప్పాలి అని చెప్పి మాట్లాడుతున్నాను. మరి కేసీఆర్ గారు ఇప్పుడు నేనేమంటున్నానంటే మీరు మాట్లాడేదానికి ఏమైనా అర్థం ఉందా? మీరు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆ రకంగా మాట్లాడవచ్చా అండి? అసలు అర్థం పర్థం లేని మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఫస్ట్ మీ యొక్క పరిపాలన మీద దృష్టి పెట్టండి. మీ పరిపాలన మీరు ఏం చేస్తామన్నారు, మీరు ఏం హామీలు ఇచ్చారు, మీరు ఇచ్చినటువంటి హామీలలో ఎన్ని అమలైనవి, దాని మీద దృష్టి పెట్టాలి. కానీ ఇవన్నీ మీరు రాజకీయంగా మీకు వ్యక్తిగతంగా మీకున్నటువంటి ఫ్రస్ట్రేషన్, మీకున్నటువంటి కోపాన్ని ఈ రకంగా వేదికల మీద చూపిస్తే ప్రజలు సహించరు. ఖచ్చితంగా ప్రజలు అనేది ప్రతి ఒక్కటి కూడా గమనిస్తున్నారు. రామరెడ్డి గారు నిజంగా ఒకవేళ హరీష్ రావు బీజేపీలోకి వస్తే ఓకేనా, ఆహ్వానిస్తారా మీరు?